హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వాకింగ్ వెళ్ళానండి. ఓకే, అందరూ ఏడిపించేస్తున్నారండి. ఆపదంటే 30,000 ఇచ్చానండి ఇక్కడ కాపులకి. ఆవిడ ఒక నెల ఇచ్చేస్తాను అన్నదండి. ఒక నెల ముందు చెబితే అలాగే 2 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది అండి. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. అవతల వాళ్ళు ఇవ్వట్లేదు అంటుందండి. మరి పోలీస్ కేసు పెట్టాలా లేదా అని ఆలోచించున్నానండి. నా మనసు బాధపడుతుంది. డబ్బులు అవసరం అండి. బ్యాంకులో 27,000 బంగారం సంవత్సరం దాటిపోయిందండి. అందుకని క్యాన్సిల్ అయిపోతుందండి. మరి మీ ఇష్టం అన్నారు. అందుకని అడిగితే ఇలా చెప్తుందండి. ఏం చెప్పండి. మునీసమ్మ గారికి కూడా 50,000 ఇచ్చానండి. ఆవిడ కూడా అలాగే ఏడుకుని చెప్తున్నారండి. సంవత్సరంన్నర నుంచి ఇవ్వకుండాను. నా మనసు చాలా బాధపడుతుంది. ఓకేనండి. ఇవన్నీ వేసి తింటున్నానండి. ఓకే, ఇది నేను వాకింగ్ చేశానండి. వాకింగ్ చేసి అందరూ మోసం బతికే మోసం అయిపోతుంది. ఇవ్వకూడదు, అయ్యో పాపం అనుకుంటాను, మళ్ళీ ఇస్తున్నానండి. చాలా బాధ అనిపిస్తుందండి నాకు. ఓకేనండి. చూడండి, పొద్దుటే ఒక ఆడదాన్ని అప్పులతో అవసరం వెళ్ళండి. ముగ్గురు, ఒకరికి 5,000 ఇచ్చాను, ఒకరికి 50,000 ఇచ్చాను, ఒకరికి 30,000 ఇచ్చాను. నా బతుకు ఇలా రోడ్డు అమ్మకి అడుక్కోవాల్సి వస్తుందండి. ఓకేనండి. ఎక్కడున్నానండి? సీతానగర్లో ఉన్నానండి. డబ్బులు యాటకి వెళ్ళానండి. ఓకే, ప్రతిగా ఇంటికి వెళ్ళానండి. ఆయన కూడా లేరు, 3 రోజుల నుంచి కూడా తగ్గట్లేదండి. ఓకే, సీతానగర్ ఈ నైటు హైదరాబాదు చెల్లితే అయ్యింది. 3 రోజులు అయిపోయింది. అప్పుడే వచ్చి ఫస్ట్ని దిగానండి ఇక్కడికి. ఇవాళ 3వ రోజు. ఓకేనండి. సీతానగర్లో కూరగాయల మార్కెట్, కూరగాయల దగ్గర అదిగోండి. ఇక్కడ నేను కూరగాయలు కొనుక్కుంటాను. ఓకే, చూసారు కదా, ఇక్కడే రోజు నేను కూరగాయలు కొనుక్కుంటాను. ఓకే, ఇవాళ గోంగూర పచ్చడి చేయాలండి. చికెన్ ఎంతమ్మా? పావు 60. అదే మరి నాకు 50 ఇవ్వాలి. ఓకే, 50 ఇవ్వాలి. నువ్వు నాకు ఊళ్ళో మనిషినే కదా, 50కి ఇస్తాను అను. 50 అండి. నేను ఊళ్ళో మనిషిన వల్ల 50. ఇక్కడే ఆపోజిట్లో ఉంటాను. ఓకేనండి. చూడండి, అక్కడే ఆ గంట ఆ రూమ్లోనే ఉంటానండి నేను. ఇంటి ఎదురుగుండా చికెన్ అండి. అన్ని షాపులు దగ్గర అండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.